ప్రైజ్ ద లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగును గాక. ఓకే, 50 days ఫాస్టింగ్ ప్రేయర్లో వీరం 44th డే, 44వ రోజులో ఉన్నామండి. అందరిని బట్టి దేవుని స్తోత్రం. ఓకే, చాలామంది ఏంటంటే వాక్యం ఏమిస్తుంది, వాక్యం వింటే నిద్ర వచ్చేస్తుందని కొంతమంది అంటారు. వాక్యం వింటే అసలు వినబుద్ధి వేయట్లేదు, ఏవేవో ఆలోచనలు వస్తున్నాయి, నేను వాక్యం వింటున్నప్పుడు వేరే ఇంటి దగ్గర ఆలోచిస్తాను, లేకపోతే జాబ్ కోసం ఆలోచిస్తున్నానని కొంతమంది అంటారు. కానీ ఏంటంటే వాక్యం వినటం వల్ల చాలా గొప్ప కార్యాలు జరుగుతాయండి. వాక్యమే మన జీవితాన్ని నిలబెడుతుంది, వాక్యమే మనకు నివదిస్తుంది, వాక్యమే మనకు జీవితాన్ని ఇస్తుంది, వాక్యమే మనకు బ్రతుకునిస్తుంది, వాక్యమే ఎలా ఏ మార్గంలో నడవాలో కూడా నేర్పిస్తుంది. చూద్దాము న్యాయాధిపతులు 5వ అధ్యాయం 31వ వచనం. యెహోవా నీ శత్రువులు అందరూ అలాగనే నశించెదరు, ఆయనను ప్రేమించువారు బలముతో ఉదయించే సూర్యుని వలె ఉంటారు. ఎందరైతే ఆయన్ని ప్రేమిస్తారో వారందరూ కూడా బలముతో ఉదయించే సూర్యుని వలె ఉందరు. అంటే ఆయన ప్రేమించడము అంటే ఆయన వాక్యాన్ని ప్రేమించడం. ఎవరైతే ఆయన వాక్యాన్ని లోతుగా తెలుసుకుంటారో, వాక్యం తెలుసుకునే కొద్దీ, వాక్యం వినే కొద్దీ కూడా బలవంతులు అవుతారు, బలహీనులు అవ్వరు. అందుకనే అపవాది వాక్యం వినకుండా ముందరే మనల్ని అటాక్ చేస్తూ ఉంటాడు. కాబట్టి ఏంటంటే వాక్యం వినటం వల్ల నీరసం రాదు. చాలామంది ఏంటంటే వాక్యం వినటానికి నీరసపడతారు, నిద్ర వచ్చేస్తుంది అంటారు, అద్దంటారు ఇద్దంటారు. కానీ వాక్యము మనల్ని బలపరుస్తుంది, వాక్యము మనకి బ్రతుకులు నేర్పిస్తుంది. వాక్యం వినటం అలవాటు చేసుకోవాలి, విన్న వాక్యాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి. ఎందుకంటే హెబ్రీయులకు రాసిన పత్రికలు అంటారు, మనం విన్న వాక్యం అంట ఎముకల్లోంచి మూలుగుల్లోంచి కూడా వెళ్ళి ఆ యొక్క అందులో ఉన్నటువంటి ప్రతి ఒక్క అనారోగ్యాన్ని స్వస్థపరుస్తుంది అన్నారు. అందుకని ఏంటంటే వాక్యం, దేవుణ్ణి ప్రేమించటము అంటే ఐ లవ్ యూ జీసస్ అంటే సరిపోదు, లేదంటే రోజు సన్నిధికి వస్తే సరిపోదు, రోజు ప్రార్థనలో గడిపితే సరిపోదు. ఏం చేయాలంట? ఆయన్ని ప్రేమించడము అంటే ఆయనకి వాక్యానికి విలువ ఇవ్వటం, ఆయన వాక్యాన్ని వినటం, ఆయన వాక్యాన్ని చదవటం, ఆయన వాక్యాన్ని పాటించడం. ఎవరైతే వాక్యాన్ని వింటారో, చదువుతారో, పాటిస్తారో ఖచ్చితంగా ఆ వాక్యము మనకి జీవాత్మనిస్తుంది. ఆ వాక్యము మన బలహీన పరిస్థితుల నుంచి బలంలోనికి నడిపిస్తుంది. దేవుణ్ణి ప్రేమించటము అంటే ఏదో కాదండి. ఎక్కువ దేవుణ్ణి ప్రేమించడం అంటే నీ ఇంట్లో ఫోటోలు పెట్టుకోవడం కాదు. దేవుణ్ణి ప్రేమించడం అంటే పరిశుద్ధ గ్రంథములో ఉన్నటువంటి పరిశుద్ధమైన మాటలు వినాలా, పరిశుద్ధమైన మాటలు విని ఆ మాటలను అనేకులకు చెప్పేటట్లుగా, ఆ మాటలు మన మార్గాన్ని మార్చుకోవటమే కాదు అనేకులు మార్గాన్ని మార్చేటట్లుగా ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆ వాక్యమే మన జీవితాన్ని నేర్పిస్తుందండి. కాబట్టి వాక్యాన్ని విని ఎవరు నశించిపోయిన వాళ్ళు ఉండరు, వాక్యాన్ని విని ఎవరు పాడైపోయిన వాళ్ళు ఉండరు. వాక్యం వినటం వలన పాడైపోయిన జీవితాలని కూడా దేవుడు కడతాడు, పాడైపోయిన జీవితాలు కూడా బాగవుతాయి. ఎందుకు పనికిరాని జీవితాలు వాక్యము ద్వారానే పనికొచ్చేవారుగా అవుతారు. కాబట్టి ఏంటంటే దేవుణ్ణి ప్రేమించటము అంటే వాక్యాన్ని లోతుగా తెలుసుకోవటం, వాక్యాన్ని తెలుసుకోవటం వల్ల బలమైన కార్యాలు చేసేవారు ఉంటాం. నిజంగా ఎప్పటి వరకు ఉన్న పిరికితనం అంతా పోతుంది. చాలామంది టెన్షన్స్తో, బాధతో, నిజంగా భయముతో, వణుకుతో వస్తూ ఉంటారు సన్నిధానంకి. ఎప్పుడైతే వాక్యం ఉంటారో ఎస్ దేవుని యొక్క వాక్యం నన్ను బలపరిచిన ధైర్యంతో ఇంటికి వెళ్తూ ఉంటారు. చాలామంది సూసైడ్ అటెంప్ట్ చేసుకోవడానికి సిద్ధపాటు కలిగి ఉన్నప్పుడు వాక్యము ద్వారానే ఆ సూసైడ్ అటెంప్ట్లు చేసుకోవడం మాని వాళ్ళకి నిజంగా దేవుడు ఏర్పాటు చేసిన లేదా దేవుడు బయలుపరిచిన మార్గంలోకి వెళ్ళి గొప్ప సక్సెస్ని చూసి గొప్ప సాక్ష్యాలు ఇచ్చిన వాళ్ళు ఉన్నారు. కాబట్టి ఏంటంటే వాక్యం వినటం వలన గొప్ప విజయం వస్తుంది. వాక్యం వినటం వలన నీ బ్రతుకును మారుస్తుందేమో కానీ బ్రతుకుని ఎప్పటికీ కూడా పాడు చేయదు. అందుకనే ఆయన ప్రేమించేవారుగా ఉండాలి. ఆయన వాక్యాన్ని వినటమే ఆయన్ని ప్రేమించడం. కాబట్టి వాక్యానికి విలువిచ్చేవారుగా మనమందరూ ఉండాలని దేవుని యొక్క మాటలు మనకు బయలుపరుస్తున్నాయి. పరిశుద్ధమైన మాటలు దేవుడు దీవించును గాక. God bless you all. See you in the next time. Praise the Lord.